హరే కృష్ణ అందరికీ నమస్కారం. భక్తి పర్వలం ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 9వ శ్లోకానికి భావము మరియు వివరణ తెలుసుకుందాం. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. మరొకసారి పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భావం: పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపస్సులలో తపస్సును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: పృథాదేవి అనగా కుంతీదేవి కుమారుడువైన ఓ పార్థ, భూమిలో నుండి వెలువడే మంచి వాసనను, అగ్నియందు ప్రకాశమును, సర్వభూతములలో ఉన్న ప్రాణశక్తిని, తాపస్సులు చేసే తపస్సు అన్నీ నేనే అయి ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. దాదాపు 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడం, గుండె కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం మొదలగు పనులకు ఎటువంటి బ్యాటరీ శక్తి అవసరం లేకుండా కావలసిన శక్తి, చైతన్యం, నిలకడగా శరీర ఉష్ణోగ్రత లభిస్తున్నాయి అంటే ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.